తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులువారిపల్లె మండలం మంగంపేటలో జూలై 2న జరగబోయే బహిరంగ సభకు టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరు మార్పు కార్యక్రమానికి రైల్వే కోడూరు ప్రాంతంను సభావేదికగా ఎంచుకోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు ఉపాధి హామీ పేరును మార్పు చేస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పేరుతో కొత్త పథకం ప్రారంభిస్తారు. మంగంపేట వద్ద 60 ఎకరాల భూమిని పలు వాహనాలతో బహిరంగ సభకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 3 రోజులుగా సంబంధిత శాఖ అధికారులు, కూటమి నాయకులందరూ ఈ సభా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రూపానందరెడ్డి తెలియజేశారు. ఈ సభను విజయవంతం చెయ్యాలని ప్రజలను కోరుతున్నామన్నారు. అందరికీ నమస్కారం. జూలై 2వ తారీఖు ఎన్ఆర్జీఎస్ అనే పేరును తొలగించి విపిజి రామ్జీ అని పేరు పెట్టడం కోసం మన రైల్వే కోడూరు ఎంచుకోవడం చాలా సంతోషకరం. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన లోకేష్ బాబు గారికి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా కోడూరు ప్రజల తరపున, అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా నిన్న ఆఫ్టర్నూన్ తెలిసింది. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈరోజు ఈ గ్రౌండ్ 50 ఎకరాలు 60 ఎకరాలు రెడీ చేయడం జరిగింది. మీరు కళ్ళెదురు చూస్తున్నారు. అది కాకుండా కారు పార్కింగ్ అయితేనేమి, బస్సు పార్కింగ్లు అయితేనేమి సఫిషియెంట్గా ఇక్కడ స్థలం ఉంది కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా ప్రాబ్లం లేకుండా చేయడానికి మన ఉద్యోగస్తులు, మన నాయకులు, కార్యకర్తలు అందరూ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది, అట్టే ఉప ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది, మన సెంట్రల్ మినిస్టర్ చౌహాన్ గారు రావడం జరుగుతుంది. అదే కాకుండా మన మినిస్టర్స్ అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనే అందరూ వచ్చి మన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతోటి ఇలాంటి సక్సెస్ అవుతుంది ఈ మీటింగ్ రైల్వే కోడూరులో అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. స్వాగతం, సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మీ ఎస్కే సలీం, రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శి.